ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను, అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాను, ఎంతమందికి తాంబూలాలు ఇచ్చాను, అలాగే తక్కువ టైంలో నైవేద్యాలన్నీ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను మొదటి శ్రావణ శుక్రవారం అయితే ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి. ఇంకా ముందు రోజు ప్రిపరేషన్లు అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే అన్నీ నేను మీతో షేర్ చేసుకోవట్లేదు, కానీ మీకు ఉపయోగపడే కొన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. మెయిన్ డోర్కి ఒక దండ అయితే తీసుకొచ్చాము. ఇంకా దేవుడి రూమ్కి అంటే గుమ్మానికి కట్టడానికి దండ ఏం తీసుకురాలేదు. పువ్వులు కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అని చెప్పి నేనైతే ఈ విధంగా దండను రెడీ చేస్తున్నాను. చూడండి, ఎక్కువగా మామిడాకులు వేసేసి మధ్య మధ్యలో పువ్వు వేసి అయితే కుట్టాను. చాలా బాగా అయితే వచ్చింది. అలాగే ఇంకా దేవుడి గదిలో తోరంగా కట్టడానికి అయితే ఒక 5 మామిడాకులు తీసుకొని మధ్యలో ఒక చామంతి పువ్వు పెట్టి మనం సూది దారంతో అయినా కుట్టచ్చు, లేదా దానికి మధ్యలో ఒక పిన్ అయితే వేసేసుకుంటే ఈ విధంగా మనకి ఒక స్టార్ లాంటి పువ్వులా అయితే రెడీ అవుతుందండి. ఇది మనం తీసుకెళ్ళి దేవుడి గదిలో మనం తోరంలాగా అయితే కట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. అలాగే నేను కుట్టిన దండ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే ఈ చామంతులు వేసి ఈ విధంగా చేసి ఇవైతే దేవుడి గదిలో నేను ఆ విధంగా అయితే కట్టానండి. ఇంక ముందు రోజు ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కే నిద్రలేచాను. ఇల్లు తుడుచుకుని బయట ఇలా తడిగొట్టు పెట్టుకుని కలర్స్తో ముగ్గు అయితే వేశానండి. నాకు ముగ్గులు వేయడం రాదని చాలాసార్లు చెప్పాను కదా, ఏదో నాకు వచ్చినట్టుగా ఆ విధంగా ముగ్గు అయితే వేశాను. అలాగే ఇంకా మెయిన్ గుమ్మానికి వచ్చేసి ఈ విధంగా మామిడాకులు పువ్వులు కట్టాను. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ఇంక ఇప్పుడైతే వంటలు స్టార్ట్ చేయాలి. టైం చూడండి ఎంత అయిపోయిందో. ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టేసరికి ఈ టైం అయితే అయ్యింది. టైం వచ్చేసి 4:20 అయ్యిందండి. చూసారు కదా, 3కే నిద్రలేసినా కానీ మళ్ళీ వంట స్టార్ట్ చేసేసరికి 4:20 అయితే అయ్యింది. ఇంకా నేను ముందు రోజే శనగలు అలాగే మినపప్పు అయితే నానబెట్టి ఉంచుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం లేవగానే నానబెట్టినా అవి తొందరగా నానవు కాబట్టి ముందు రోజే పప్పులు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా ఎప్పుడు కూడా పరవాన్నంతోనే నేను ఈ వంటలు చేయడం స్టార్ట్ చేస్తాను. కానీ చాలా తక్కువ టైంలోనే నేను ఈ నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తానండి. మొత్తంగా 11 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. అవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా పరవాన్నానికి పాలు అయితే పెట్టేశాను. మనం మహాలక్ష్మీదేవికి పరవాన్నం వండామంటే అందులో వాటర్ అయితే వేయకూడదంట. ముందుగా పాలు పెట్టి పాలు మరిగేటప్పుడు అప్పుడు కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. మనం కొంచెం చేసినా పర్వాలేదండి. ఆ పాల్లో వాటర్ ఏమి వేయకుండా నేనైతే కొంచెం పరవాన్నమే చేస్తున్నాను అనమాట. వాటర్ ఏమి లేకుండా ఉత్తి పాలే అయితే పెట్టాను. అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు వాటర్ కలిస్తే కలవచ్చు, కానీ నేనైతే ఇంకా వాటర్ అయితే కలపలేదు. ఇంకొక పొయ్యి మీద ఏంటంటే బూర్లు చేయడానికి శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టాను. అలాగే పులిహార చేయడానికి రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టానండి. ఇంకా మినపప్పు వచ్చేసి గ్రైండర్లో వేసి వచ్చాను గారెల కోసం. ఈ లోపు నేను కొంచెం బెల్లం అయితే తురుముకొని ఉంచుకున్నాను. ఇంకా అక్కడ పరవాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో కొంచెం బెల్లం అయితే వేసేసాను. ఇంకొక వైపు మళ్ళీ శనగపప్పు ఉడకబెట్టాను కదా, అదైతే విజిల్స్ వచ్చేసింది అనమాట. ఇంకా వేరే దాని మీద మళ్ళీ చక్కెర పొంగల్ చేయడం కోసం ఒక దాని మీద గిన్నె పెట్టాను. ఇంకొక స్టవ్ మీద మళ్ళీ ఇప్పుడు గారెలు వేయడానికి ఆయిల్ అయితే పెట్టానండి. అక్కడ ఒకవైపు చక్కెర పొంగల్ రెడీ అవుతుంది, రైస్ కుక్కర్లో రైస్ ఉడుకుతుంది. ఇక్కడైతే నేను పప్పు నలిగిపోయింది అనమాట గారెల కోసం. అందుకే గారెలు అయితే వేసేస్తున్నాను. ముందుగానే బూర్ల కోసం నేను శనగపప్పు ఉడకబెట్టి ఉంచాను కదా, ఇప్పుడు దాంట్లో కూడా నేను బెల్లం వేసేసి అది కూడా రెడీ చేసి ఉంచేసానండి. ఇంకా గారెలు వేసిన అదే ఆయిల్లో బూరెలు కూడా వేసేసుకున్నాను. అంటే కొంచెంగానే చేస్తున్నాను కాబట్టి ఆ పూర్ణం రెడీ చేసేసుకుని ఉండలు చుట్టేసి గారెలు అయితే వేసేసానండి. అలాగే రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను అన్నాను కదా, కొంచెం వచ్చేసి రైస్ పక్కకు తీసుకున్నానండి. పులిహోర కోసం రైస్ అయితే పెట్టాను. దాంట్లోంచే కొంచెం రైస్ అయితే పక్కకు తీసుకున్నాను. అలాగే ఇంకొక వైపు స్టవ్ ఖాళీ అయితే శనగలు కూడా కొంచెం ఉడకబెట్టేసుకున్నానండి ప్రసాదం కోసం. ఇప్పుడు వచ్చేసి పులిహోరకి పోపు అయితే వేస్తున్నాను. పులిహోరకి పోపు వేసేటప్పుడే నేను కొంచెం రైస్ పక్కకు తీసి ఉంచుకున్నాను కదా, దాంట్లో పెరుగు కలిపేసి అయితే ఉంచానండి. అలాగే శనగలు కూడా ఉడకబెట్టి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు పులిహోరకు పోపు వేస్తున్నాను కాబట్టి ఆ పోపులోంచి కొంచెం పోపు తీసేసుకుని శనగల్లో కలిపేసాను. అలాగే అన్నంలో మజ్జిగ పెరుగు కలిపి ఉంచాను కదండి దద్దోజనం కోసం, దాంట్లో కూడా కొంచెం పోపు అయితే వేసేసాను. ఇప్పుడు మిగిలిన పోపులో ఏంటంటే కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకుని అది రసం తీసుకుని ఆ పోపులో అయితే చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా పులిహోర చేయడం కోసం విడిగా మనం చింతపండుని ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా పోపులో వేసేసి ఉడికించుకోవచ్చు. ఎందుకంటే తక్కువ పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆ చింతపండు రసంలోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం బెల్లం అయితే వేసేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి పడేంత వరకు ఉడికించేసుకుంటే తొందరగా చింతపండు రసం అనేది ఉడికిపోతుందండి. విడిగా మనం వేరే గిన్నెలో
గిన్నెలో ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తక్కువ గిన్నెలు వస్తాయి. ఒకేసారి 3 ఆటలకి పోపులు అయితే వేసేసాను కదా. ఇంకా రైస్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేనైతే ఇంకా ఉడకబెట్టుకున్న ఈ పోపులు చింతపండు రసం ఉంది కదా, దీన్ని వచ్చేసి రైస్లో కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, రైస్ వండేటప్పుడే కొంచెం రైస్ తీసేసుకుని దద్దోజనం చేసేసాను. అలాగే పులిహోరకి వేసిన పోపులోంచే శనగలకి పోపు, అలాగే దద్దోజనానికి పోపు, పులిహోరకి పోపు కూడా వేసేసుకుంటే ఒకేసారి 3 నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే ఆయిల్ పెట్టిన తర్వాత ఒకేసారి గారెలు, బూరెలు, అలాగే మా సైడ్ అప్పాలు పాలకాయలు అంటారండి, అవి కూడా రెడీ చేసేసాను. అప్పాయిలు పాలకాయలు అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం కలిపి రౌండ్గాను సిలిండర్ షేప్లోను చేస్తారనమాట. వాటిని అప్పాలు పాలకాయలు అంటారు. అవి కూడా రెడీ చేశాను. ఆ విధంగా అప్పటికి 6 నైవేద్యాలు అవి అయ్యాయి. ఇంకా పరవాన్నం, చక్కెర పొంగలి 8 నైవేద్యాలు అయితే అయ్యాయండి. ఇప్పుడు 9వ నైవేద్యం కట్టె పొంగల్ అయితే చేస్తున్నాను. దానికోసం కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని జీలకర్ర, జీడిపప్పు, అలాగే పెసరపప్పు, దంచిన మిరియాలు వేసుకున్నాను. అలాగే కొంచెం రైస్, కరివేపాకు కూడా వేసి ఆ నేతిలో వేపిన తర్వాత వాటర్ వేసేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా కొంచెం కట్టె పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇందాక మీకు పరవాన్నం, చక్కెర పొంగలి చూపించలేదు కదా, మళ్ళీ చూపిస్తున్నానండి. ఇప్పుడు కట్టె పొంగల్తో 9 నైవేద్యాలు అయ్యాయి కదండి. ఇంకా 10వ నైవేద్యంగా నేను కుడుములు అయితే చేస్తున్నాను. అది వరినొక కుడుములు అయితే చేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ పెట్టుకుని కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, శనగపప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని 2 గ్లాసులకి 1 గ్లాసు కన్నా కొంచెం తక్కువే మనకి వరినొక అయితే పడుతుండే. ఈ విధంగా కుడుములకి అయితే రెడీ చేసి ఉంచానండి. ఇవి చల్లారిన తర్వాత ఉండల్లా చుట్టుకోవాలి. ఇంకా నేను చేసిన నైవేద్యాలు చక్కెర పొంగలి, పరవాన్నం, శనగలు, అలాగే బూరెలు ఇవేనండి. అప్పాలు పాలకాయలు, గారెలు, చలివిడి, వడపప్పుతో 11 నైవేద్యాలు అవుతాయి. ఇంకా దద్దోజనం, ఇక్కడ వచ్చేసి పులిహార, అలాగే కట్టె పొంగలి. ఈ విధంగా నేను 11 రకాల నైవేద్యాలు అయితే చేశాను. ఈ నైవేద్యాలన్నీ చేసేసరికి నాకు టైం ఎంత అయింది అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా వంటగది క్లీనింగ్ అయితే మిగిలిందండి. ఇంకా వంటలన్నీ చేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ తోమేసుకోవాలి. చూసారు కదా, ఇన్ని నైవేద్యాలు చేసినా ఎంత తక్కువ గిన్నెలు వచ్చాయో. నేను చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే మీకు చూపించాను. ఇంక ఈ నైవేద్యాలు చేస్తే 7:30 అయితే అవుతుంది. అంటే 4:20కి నైవేద్యాలు స్టార్ట్ చేస్తే 7:20 అయింది. అంటే 3 అవర్స్ అయితే పట్టిందండి. 1 గంటలో 9 నైవేద్యాలు లేదా గంటలో అరగంటలో చేసేయచ్చు అన్నట్టుగా నేనైతే చూపించలేదు. నేను ఇవన్నీ ప్రాసెస్ ఒకటి చేసేసరికి 3 అవర్స్ అయితే టైం అయితే పట్టిందండి నాకు. వంటగది క్లీనింగ్ అయిన తర్వాత ఇప్పుడు దేవుడి రూమ్లోకి అయితే వచ్చి, ఇంకా దేవుడి రూమ్ అయితే మధ్యలో వంట చేసినప్పుడే మధ్యలో వచ్చి ఇంకా నేను పెట్టిన పువ్వులు తీసేసి అలాగే రూమ్కి అయితే తడిగుడ్డ అయితే పెట్టేశానండి. తడిగుడ్డ పెట్టి ముగ్గు వేసి ఒక పీట పెట్టి పీట మీద క్లాత్ వేసి ఆ క్లాత్ పైన నేను వచ్చేసి కలసం కింద బియ్యం అయితే వేసాను. ఇప్పుడు కలసకి చెంబు లోపల వాటర్ అయితే వేసి ఆ వాటర్లో 1 రూపీ కాయిన్ అయితే వేసాను. గంధం, పుష్పం, అక్షింతలు అయితే వేసానండి. అలాగే అమ్మవారి ఫోటో కూడా పెట్టాను. కలసకి బ్లౌజ్ పీస్ అయితే పెట్టానండి. అలాగే తోరం కూడా రెడీ చేసుకున్నాను. తోరం వచ్చేసి 9 పేటల దారం అయితే తీసుకుని 9 ముడులతో ఆ తోరాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ చేసిన 11 నైవేద్యాలని అమ్మవారి దగ్గర అయితే పెడుతున్నానండి. ఇంకా నేను అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. ఆ ఫ్రూట్స్, నైవేద్యాలు, అలాగే కలస అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి. కలసకి ఏదైనా గోల్డ్ది వెయ్యాలి కాబట్టి ఇంక లక్ష్మీదేవి రూప్ అయితే ప్రతి సంవత్సరం నేను కొనండి. పాతదే ఉంటుంది, అది ఆవుపల్లో ముంచేసి అమ్మవారికి వేసి ఏదైనా గోల్డ్ది హారం కానీ ఏదైనా చైల్డ్ లాంటిది కానీ ఆ కలసకి అయితే వేసేస్తూ ఉంటాను. అది కూడా పాతదే అనమాట. అవి కూడా ఆవుపల్లో ముంచి కలసకి అయితే వేస్తాను. అమ్మవారికి తాంబూలు ఇవ్వడానికి చీర, జాకెట్టు, గాజులు, పళ్ళు, పువ్వులు అన్నీ రెడీ చేశానండి. ఇవన్నీ సర్దేసరికి టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. పుల్లి సర్దడం అయింది. ఇప్పుడైతే ఇంక నేను రెడీ అయ్యి వచ్చి పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. రెడీ అయిపోయాను. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, నేనైతే ఎక్కువ ఆర్భాటం లేకుండా సింపుల్గా అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. చాలామంది కలసకి వచ్చేసి అమ్మవారి మొహం పెడతారు, అమ్మవారిని కూడా రెడీ చేస్తారు. నేనైతే ఎప్పుడు కూడా అలా చేయలేదన్నమాట. ఎప్పుడు సింపుల్గా ఈ విధంగానే రెడీ చేసుకుంటాను. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ ఇక్కడ వెండి పువ్వులు ఉంటే వాటితో అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయానండి, కలసకి వచ్చేసి పసుపు కూడా కట్టాలి. ఆ పసుపు వచ్చేసి మనం కలస తీసిన రోజున మనం మెడలోకి అయితే కట్టుకుంటే చాలా మంచిదనమాట. ముందుగా కలసకి పసుపు కట్టి నేను అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా అమ్మవారి పూజ అయితే పూర్తయిందండి. పూజ పూర్తయిన తర్వాత తోరానికి కూడా పూజ చేయించుకున్నాను. ఇంకా మా వారైతే వచ్చారు. ఈలోపు మా వారి చేత ఆ తోరం అయితే కట్టించేసుకుంటున్నానండి. మనం తోరం కూడా 9 పోగులు అంటే 9 పేటల దారం తీసుకోవాలి. 9 ముడులు వచ్చేటట్టుగా మనం ఈ తోరాన్ని రెడీ చేసుకోవాలి. అంటే 3 పువ్వులు కట్టాను కదా నేను, ఇంకొక 6 ముడులు అయితే వేసానండి. ఇంకా నేను సద్దం చేసిన తాంబూలం ఉంది కదా, అది ముందుగా అమ్మవారికి అయితే ఇస్తున్నాను. వాటితో పాటు నేను 12 కుడుములు
కూడా అమ్మవారికి వాయనంగా అయితే ఇచ్చానండి. నేను ఇంతకుముందు పట్టు చీర తీసుకున్నాను కదా ఎల్లో కలర్ది, అదైతే ఆ రోజు అక్కడ షాప్లో కట్టించేసుకున్నాను కాబట్టి ఇంకా అమ్మవారి దగ్గర ఆ పట్టు చీర అయితే పెట్టలేదు. ఇంకొకటి నార్మల్ శారీ ఒకటి తీసుకున్నాను కదా, ఇంకా ఆ శారీ అయితే నేను అమ్మవారికి తాంబూలంగా అయితే ఇచ్చానండి. ఇంకా ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రదక్షిణ చేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. అలాగే ఇంకా వచ్చిన ముత్తైదుల కోసం తాంబూలాలు అయితే రెడీ చేశానండి. ఇంకా మా పక్కింటి ఆవిడని అయితే ముందుగా పిలిచాను. ఆవిడకి కూడా ఇప్పుడు నేను 12 కుడుముల్ని వాయినంగా ఇస్తానండి. తాంబూలంతో పాటు 12 కుడుములు కూడా ఒక ముత్తైదుకి ఇస్తే మంచిది కాబట్టి ఇప్పుడు కూడా మా పక్కింటి ఆవిడకే ఇస్తాను. ఇంకా ఆవిడకి ముందుగా ముందు తాంబూలం 12 కుడుములు ఆవిడకైతే ఇచ్చేసాను. ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిచానండి. వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా మనం ఈ విధంగా ఆసనం వేసి మనం కూర్చోబెట్టి అప్పుడు కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అయితే ఇవ్వాలంటండి. తాంబూలంలో కూడా రిటర్న్ గిఫ్ట్స్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కువ ఆర్భాటాలకి ఏమీ వెళ్లకుండా ముఖ్యంగా తాంబూలంలో ఉండవలసిన ఒక జాకెట్ ముక్క, 3 తవలపాకులు, 2 అరటిపళ్ళు కానీ ఏవన్నా ఫ్రూట్స్ కానీ, అలాగే 2 చెక్కలు, ఒక చిల్లర పైసా, పసుపు కుంకుమ, శనగలు, ఒక పువ్వు, అలాగే గాజులు, ఇవైతే ముఖ్యంగా తాంబూలంలో అయితే ఉండాలండి. అలాగే తాంబూలం మనం ముఖ్యంగా 5 ఆడవాళ్ళకైనా ఇచ్చుకోవాలంట. అలాగని చిర్రావూరు గారు అయితే చెప్పారండి. ఆ 5 ఎవరంటే గౌరీ, లక్ష్మి, సరస్వతి, సచీదేవి, రతీదేవి, ఈ 5 పేర్లు తలుచుకుంటూ ముఖ్యంగా 5 ముత్తైదువులకి అయితే ఇవ్వాలంట. 5 ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చుకున్నా మన ఇష్టమే. నేనైతే 9 మంది ముత్తైదువులకి అయితే ఈ తాంబూలం అయితే ఇచ్చానండి. ఎందుకంటే ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ ఉండడం వల్ల 9 మందికి అయితే ఇచ్చాను నేను. ఇంకా మిగిలిన ఏంటంటే నేను గ్రామదేవతల పేర్లు తలుచుకుంటూ మిగిలిన ముత్తైదువులకి ఈ తాంబూలాలు అయితే ఇచ్చారండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి ప్రతిరూపంగా భావించి అలా ఆసనం వేసి తాంబూలాలు అయితే ఇవ్వాలి. తాంబూలాలు ఇవ్వడం పూర్తయింది. ఇప్పుడు ఏదైనా కొంచెం తినేసి ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకోవాలి. ఇంకా 12:30 అయ్యేసరికి పూజ తాంబూలు వెళ్ళడం పూర్తయింది. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా అన్ని పనులు చేసుకుని ఇది వచ్చేసి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ దీపం అయితే పెట్టాలండి. చాలామంది అదే రోజు కలిసి అయితే తీసేస్తారు. అమ్మవారి ఎప్పుడు కూడా అదే రోజు తీయకూడదంటే ఇంకా నెక్స్ట్ డే మనం కదపాలన్నమాట. అది కూడా ఎలాగనేది నేను షార్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అమ్మవారి దగ్గర ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పళ్ళు పాలు అయితే అమ్మవారి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుని ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మధురవాడ అంటే కొమ్మాదిలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే చాలా నీట్గా, అలాగే అమ్మవారు స్వామివారు చాలా కలగా అయితే ఉంటారండి. లక్ష్మీనారాయణలు ఉంటారనమాట. చుట్టూ అష్టలక్ష్ములు ఉంటాయండి. అలాగే పక్కనే స్ఫటికలింగం, శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు అనమాట. వాళ్ళైతే తీసుకుంటారు కానీ మనల్ని తీయనివ్వరు. నాకు వీలు కుదిరిన దగ్గర ఈ విధంగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసానండి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఎందుకంటే మొదటి వారం కాబట్టి పెద్దగా జనాలు అయితే లేరు. నాకు 2వ శ్రావణ శుక్రవారం కుదరదు. అలాగే 3వ శ్రావణ శుక్రవారం వచ్చేసి మా మరిది పెళ్ళి అయితే ఉందండి. అందుకే ఇంకా మొదటి వారం అయితే వీలు కుదురుతుంది అని చెప్పి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అంటే ఏ వారం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేనైతే ఇంక మొదటి వారమే పూజ అయితే పూర్తి చేసుకున్నాను. నేనైతే మొదటి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా అయితే చేసుకున్నానండి. నేను చేసిన పూజ మీకు ఎలా అనిపించింది, అలాగే నేను చేసిన పూజలో ఏదన్నా లోపాలు ఉన్నా కదా నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను. అలాగే నా పూజ విధానం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.